కబుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా మిగిలిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ERBCVR ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సిరివెళ్ల మెట్ట వద్ద ఈ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీనైతే ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొన్న వెంటనే బస్సుకు మంటలైతే అంటుకున్నాయి. ఇక అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ DCM డ్రైవర్ వెంటనే బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కిటికీలోంచి దూకేయడంతో 10 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వీరిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా ERBCVR ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ముగ్గురైతే మరణించారు. పలువురికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ బస్సు అయితే కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఢీకొట్టిన వెంటనే కూడా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. నంద్యాల జిల్లా సిరివెళ్ల వద్ద ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఒక కంటైనర్ని బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవరు, అదేవిధంగా కంటైనర్ డ్రైవరు, మరో క్లీనరు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన జరిగిన వెంటనే అర్లీ మార్నింగ్ ఏదైతే 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ బస్సును అతి వేగంగా ఏదైతే నడుపుతూ డివైడర్ని ఢీ కొట్టి అటుగా వస్తున్న ఏదైతే కంటైనర్ ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. అప్పట్లో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బట్ 10 మందికి అయితే ఏదైతే బస్సు నుంచి బయటపడే క్రమంలో కొంత గాయాలైనట్లు తెలుస్తుంది. మిగిలిన ప్రయాణికులంతా క్షేమంగానే బయటకు వచ్చారు. పెద్ద ప్రమాదమే తప్పింది. చూసాం మనం 4 నెలల క్రితం కర్నూలులో ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఇలాగే అర్ధరాత్రి 2 గంటల అది ఏదైతే జాతీయ రహదారి పైన 19 మంది సజీవ దహనమైన పరిస్థితులు. మరి ఈ బస్సు దుర్ఘటనలో చూస్తున్నాం, గత 5-6 నెలలుగా వరుసగా జరుగుతున్నాయి. అంటే ఏదో ఒక చోట ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. అయితే అర్లీ మార్నింగ్ ఏదైతే 2-3 మధ్య ఈ డ్రైవర్లు నిర్లక్ష్యంగా లేదా అతివేగంగా లేదా ఇన్ టైంలో బస్సును గమ్యానికి చేర్చాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. అంటే నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఈ బస్ యాక్సిడెంట్ సిరివెళ్ల వద్ద జరిగినట్లు మనకు సమాచారం బట్టి తెలుస్తూ ఉంది. బట్ ఈ అతి ప్రమాదాలు లేదా అతివేగంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో మరి వీటిని నివారించడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవట్లేదు. అంటే ఈ రోజు జరిగిన ఈ ఘటన మనం పరిశీలిస్తే అసలు అక్కడ ఆహాకారాలు, అంటే ఏదైతే ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా కేకలేస్తూ బిగ్గరగారుస్తూ అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బయటపడిన పరిస్థితి. బస్సు అంటుకుంది, అదేవిధంగా లారీ కూడా అంటుకున్న పరిస్థితులు. మరి ఈ ప్రమాదంలో అంటే నుజ్జు ఒకరికొకరు డ్రైవరు, అంటే లారీ డ్రైవరు, బస్సు డ్రైవరు ఈ ప్రమాదంలో వాళ్ళంతా బస్సులోనే ఇరుక్కుపోయిన పరిస్థితి, బయటికి రాని పరిస్థితి. అంటే ఎంత వేగంతో కొడితే ఈ రకంగా 2 వాహనాల్లో నుజ్జు అవుతాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా అతివేగంతో ఢీ కొట్టడం వల్ల బస్సు అంతా కదా తునాతునంగా, లారీ కూడా ముందు ఇంజిన్ భాగం చిద్రభద్రంగా అయిపోయినట్టు తెలుస్తా ఉంది. మరి ఈ ప్రమాదంలో వెంటనే నిప్పంటుకుని పొగలంటుకుని బస్సు కూడా దగ్ధమైన పరిస్థితి, లారీ కూడా కాలిపోయిన పరిస్థితి. బట్ అటుగా వస్తున్న ఒక DCM డ్రైవర్ ఈ ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే అద్దాల పగలు కొట్టి అంటే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో చాలా మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు, ఎలాంటి ప్రాణాపాయం లేకుండా. బట్ 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ అయితే మృతి చెందిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా అర్లీ మార్నింగ్ మితిమీరిన వేగం లేదా డ్రైవర్లకి పని ఒత్తిడి, ఏదైతే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నట్లు ERBCVR అనే ఒక ప్రైవేట్ ట్రావెల్ జరిగింది. ఇంతకుముందు వేమూరు కావేరి ట్రావెల్ ఇలా ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయారు. మరి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఇప్పటికీ కూడా ప్రభుత్వం కఠిన చర్యలు, అంటే బస్సుకు సంబంధించిన సర్టిఫికేట్లు కానీ, ఫిట్నెస్ కానీ, లేదా అన్ని రకాలుగా ఇలాంటివన్నీ చూడట్లే. అంటే నామమాత్రపు ఘటనలు జరిగినప్పుడు చూస్తున్నారు కానీ అంటే నిత్యము పర్యవేక్షణ అనేది లేకుండా పోతా ఉంది. అదేవిధంగా ఓనర్స్ కూడా ఏదైతే డ్రైవర్ల పైన ఒత్తిడి పెంచి లేదా ఇన్ టైంలో బస్సును తేవాలి, గమ్యానికి చేర్చాలనే ఒక ఉద్దేశంతో
ఇవి జరుగుతున్నట్లు తెలుస్తుంది. డ్రైవర్లని మార్చడంలో కానీ, డ్రైవర్లు అంటే అతివేగంగా తీసుకెళ్లడంలో కానీ కొంత కట్టడి చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రమాదాలు జరిగే అనేక కుటుంబాలు బజారం పడుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు ఎంతో విషాద ఛాయలు అలుముకుంటున్న పరిస్థితులు. సో ఇట్లాంటి పరిస్థితి పోవాలి, ప్రయాణికులు క్షేమంగా చేరడానికి ఈ రాత్రి వేళ ఎక్కువ జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం అయితే దృష్టి సారించి వీటిని ఎట్లా నివారించాలి, ఏంటి పరిస్థితి, ఆ యాంగిల్లో కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తా ఉంది పద్మ. అయితే బసవరాజు, ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో బస్సు నుంచి కొంతమంది కిందకి దూకినట్టుగా తెలుస్తుంది కదా, వారి పరిస్థితి ఎలాగుంది? వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నారా? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే సిరివెల వద్ద ఈ ఘటన అంటే 2 గంటల మధ్య చోటు చేసుకున్నప్పుడు ఏదైతే డివైడ్ ను కొట్టి బస్ ప్రయాణికులు కొంత అప్రమత్తంగా లేచారు, ఉలిక్కిపడ్డారు, కేకలేశారు. బట్ ఆ సమయంలో ఏదైతే వేరే వాహనంలో వస్తున్న ఒక డ్రైవర్ వాళ్ళంతా కూడా ఆపి వీళ్ళని బయటికి తీసే క్రమంలో కొందరు అంటే ఏమో జరగబోతుందని ఆతృతగా పడిన వాళ్ళు గాయాలయ్యాయి, చేతికి, తలకి, కాళ్ళకి గాయాలయ్యాయి. బట్ 8-10 మంది ఉన్నారని మనకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా స్థానిక ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తము. బట్ వారిలో ఎవరికేం ప్రాణాపాయం లేదన్నట్లు తెలుస్తా ఉంది. మరి వెంటనే అయితే ఫైర్ ఇంజిన్ వచ్చింది. అంటే పోలీసులు ఏదైతే సమాచారం అందుకున్న పోలీసులు కానీ ఫైర్ ఇంజిన్ కానీ అక్కడికి చేరుకున్నారు. అంటే చేరుకునే లోపల అంటే వాళ్ళు ముగ్గురైతే చనిపోయారు. బట్ మిగతా వాళ్ళు కూడా క్షేమంగా బయటపడ్డారు. స్వల్పగాలతో ఉన్న వాళ్ళకి చికిత్స అందుతూ ఉంది. మరి ఉన్నతాధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి చేరి ఈ ఘటన ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు పద్మ. అయితే ముగ్గురు మరణించినట్టుగా తెలుస్తుంది కదా, ఆ ముగ్గురు ఎవరు? అసలు ఆ ముగ్గురు అంటే కింద పడిపోవడం వల్ల చనిపోయారా, లేకపోతే బస్సులోనే ఏంటి కాలిపోయారా? ఏం జరిగింది వాళ్ళు? ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ఆ ముగ్గురు కూడా అంటే బస్సు డ్రైవర్ బస్సులోనే ఉన్నాడు, లారీ డ్రైవర్ లారీలోనే ఉన్నాడు, క్లీనర్ కూడా అక్కడే ఉన్నారు. అంటే ఈ అతివేగంతో కొట్టుకోవడం వల్ల అంటే ముందు భాగాలు ఏదైతే లారీకి కావచ్చు, బస్సు కావచ్చు, నుజ్జు కావడం వల్ల వాళ్ళు అక్కడ ఇరుక్కొని ఏదైతే అంటే ఆ ప్రమాదంలో ఆల్మోస్ట్ మనం చూసాం గతం కూడా ఈ అతి అంటే స్పీడ్గా వచ్చి గుద్దుకోవడం వల్ల లేదా ఢీ కొట్టడం కారణంగా అక్కడ వాళ్ళకి ఏదైతే డీజిల్ ట్యాంక్ అది తేలి అక్కడ ఘర్షణ జరిగి ఆ నిప్పు చెలరేగినట్లు మనకు తెలుస్తుంది. సో వారు బయటికి రాని పరిస్థితుల్లో అంటే ఇరుక్కుపోయినారు కాబట్టి ఆ స్టీరింగ్ పట్టుకుని ఆ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా తప్పించుకోవడానికి వీలు లేక చనిపోయినట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ విధంగా 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ కూడా మృతి చెందారు. బట్ వాళ్ళ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఆ డ్రైవర్లు ఎవరు, ఏంటి, ఎక్కడ వాళ్ళ స్వస్థలం ఏంటి, అవన్నీ కూడా ఇంకా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు పద్మ. అయితే బసవరాజు, ఎవరైతే మిగిలిన ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు తరలించారా? ప్రయాణికులు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాంతానికి ఇంకా పోలేదు. అంటే ఈ ఘటన నుంచి ఇంకా వాళ్ళు చేరుకోలేని పరిస్థితి. గాయపడిన వాళ్ళేమో ఆసుపత్రిలో ఉన్నారు, మిగతా వారు కూడా అక్కడే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే ఏం జరిగింది ఏంటని అంటే పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అంటే ప్రయాణికులు కొంతమంది మేల్కొని ఉన్నారు కాబట్టి ప్రమాదం ఎలా జరిగిందని అంటే వారి నుంచి కొంత సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అంటే ప్రయాణికులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇలా ఉంది, ఇలా జరిగింది సార్, ఇలా 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 ఈ టైంలో ఇలా వచ్చింది. బట్ బస్సే అదుపు తప్పి లేదా అతివేగంతో డివైడర్ని ఢీ కొట్టడము, ఇటు ఈ రూట్లో వెళ్లాల్సిన బస్సు అటువైపు రోడ్డుకు అటువైపు వెళ్ళడము, అలాగే ఎదురుకొస్తున్న కంటైనర్ ఇవన్నీ కూడా తగులుకోవడం జరిగింది అని కొంత అక్కడ మేల్కొన్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. బట్ వాళ్ళంతా ప్రయాణికుల లిస్టు పోలీసులు గ్యాదర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి ఎక్కారు, ఎక్కడ రిజర్వేషన్ చేసుకున్నారు, ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఎక్కుతున్నారు, అందులో ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి ఆ రకంగా సమాచారం గ్యాదర్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బసవరాజు. మొత్తంగా అయితే కనుక నంద్యాల నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సుకి అదుపు తప్పి టైరు పంచర్ అవడంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో ఒక కంటైనర్ లారీని అయితే ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన వెంటనే కూడా మంటలు అయితే వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆ లారీ డ్రైవరు, క్లీనర్తో పాటు బస్సు డ్రైవర్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 36 మంది ప్రయాణికులైతే సురక్షితంగా ఉన్నారు. మంటలు వ్యాపించినప్పుడు భయంతో కొంతమంది బస్సు అద్దాలు పగలు కొట్టుకుని బయటకు వచ్చిన నేపథ్యంలో ఒక 10 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆ 10 మంది కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ప్రయాణికులను కూడా సురక్షిత ప్రాంతానికి అంటే వారి ప్రాంతాలకు తరలించడానికి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ అయితే బస్సు అండ్ లారీ కూడా రెండూ కూడా కాలిపోయినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది.